రామారెడ్డి 2 సార్లు పొలాలు అమ్మారు అనేది నిజమేనా? 100%. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే నేను కష్టపడి 2014 వరకు ఏదైతే వ్యవసాయం చేస్తూ ఆక్వా చేస్తూ సంపాదించుకొని వచ్చాము, అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే కొంతమేర అంటే మనం ఎంత సర్వీస్ చేసినా కొంతమేర పబ్లిక్లో లైవ్లో ఉండేటప్పుడు కొన్ని ఖర్చులు కూడా తప్పనిసరి పరిస్థితి అవుతూ ఉంది. అటువంటి స్థితిలో అంటే నాకు కూడా ఏంటంటే సరే నాకు కూడా ఫ్యామిలీ, మా చిన్న ఫ్యామిలీ, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. సరే అమ్మాయిదే ఉందో 10 ఎకరాలు ఇచ్చి పంపించేస్తే సరిపోతుంది. అబ్బాయి అలాగా కొంచెం మాకు మషల్ రెస్ట్ బెడ్ మీద ఉంటాడు. అంచేత మాకేమీ ఆస్తులు సంపాదించాలి, స్థిరాస్తులు కూడబట్టాలనేటువంటి ఆలోచన లేదు. లక్కీగా నేను ఎమ్మెల్యే అంటే ఒకసారి 5 years ఎమ్మెల్యే చేస్తే పెన్షన్ వస్తుంది. నేను కూడా చూసుకున్నాను, ఎందుకంటే అసెంబ్లీలో ఒకసారి రద్దు అయ్యి ఇటువైపు మధ్యలో పోతే పెన్షన్ కూడా రాదు. లక్కీగా నేను ఆల్రెడీ ఎమ్మెల్యేని సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశాను కాబట్టి నాకు రేపు పొద్దున 50,000 పెన్షన్ వస్తుంది, పెన్షన్ వస్తుంది, హ్యాపీగా బతకొచ్చు. నేను ఏసీలైనా పడుకోగలను, ప్లాట్ఫామ్ మీదైనా పడుకోగలను, నాకు ఇబ్బంది లేదు. అంచేత నేను డిసైడ్ అయి ఉన్నాను దేనికని. అంచేత నాకు ఆస్తుల మీద అంత మమకారం లేదు కాబట్టి, పబ్లిక్కి సర్వీస్ చేయాలనేటువంటి కోరిక బలంగా ఉంది కాబట్టి ఒక్కొక్కసారి అవి అమ్ముకుని ప్రజలకి సర్వీస్ చేయవలసిన పరిస్థితి. కాకపోతే కోరుకుంటున్నాం భవిష్యత్తులో ఎప్పుడైనా ప్రజల్లో కూడా మార్పు రావాలని. ఇప్పుడు ఎట్లన్నా మీరు అడిగారు కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇట్లా అయితే ఎక్కువ కాలం మేము కూడా రాజకీయాల్లో చేయలేం. ఇప్పుడు కూడా అనిపిస్తూ ఉంది ఒక్కొక్కసారి, అరే ఇన్ని ఆస్తులు అమ్ముకొని కుటుంబాన్ని దూరం చేసుకుని మనం కూడా ఎక్కడికి. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా మీరు అన్నట్టు 2 times చేశాను. లక్కీగా ఇప్పుడు ప్రతిపక్షంలో నేను పోరాడడం వల్ల ఉండి, నేను పనిచేసి తీరా ఉండి చాలామంది సర్కిల్ ఇప్పుడు నేను ఒక తిరుపతి వెళ్ళినా, ఒక హైదరాబాద్ వెళ్ళినా, ఒక బెంగళూరు వెళ్ళినా, లేకపోతే యూఎస్ఏ నుంచి కూడా చాలామంది ఫ్యాన్స్ ఎన్నోసార్లు తానా సభలకు రమ్మని, సింగపూర్ రమ్మని ఎంతోమంది చెప్తారు. అంటే రామారెడ్డి నేనుండే ఫైటింగ్ నేచర్ వాళ్ళకి నచ్చే ఉండొచ్చు, కానీ ఎప్పుడు ఎక్కడికి పోలా, సుఖపడడానికి ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపలా. ఏముంది ఇప్పుడు తానాకి వెళ్తే హ్యాపీగా వారం 10 రోజులు వాళ్ళే ఫ్లైట్ టికెట్లు పెడతారు, వాళ్ళే హ్యాపీగా వెళ్ళి రావచ్చు. కానీ అరే అక్కడికి వెళ్ళాలంటే 10 రోజులు పోతుంది, 10 రోజులు నా నియోజకవర్గానికి దూరం అవుతా అనేటువంటి భావంతో ఇంత కష్టపడి పని చేసుకుంటూ మళ్ళీ ఆస్తులు అమ్ముకుంటూ మళ్ళీ ఎలక్షన్స్లో ఎంత కష్టపడవలసి వస్తూ ఉంది. అంచేత అనిపిస్తూ ఉంటుంది ఇట్లా డబ్బులతో ఎంతకాలం మనం రాజకీయం చేయగలుగుతాం. అంచేత ప్రజల్లో కూడా మార్పు రావాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఒక 5,000 రూపాయలు ఇస్తే అది ఏదో ఒక 10 రోజులకు 5 రోజులకు ఉపయోగపడవచ్చు. కానీ మీరు 5 సంవత్సరాలు మీ తలరాతను మార్చేటువంటి ఎలక్షన్స్ ఇవి. ఎందుకంటే మీకు పనిచేసేటువంటి శాసనసభ్యుడు, మీ ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి మన భవిష్యత్తుని, రాష్ట్ర భవిష్యత్తుని ఇన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా అభ్యర్థులు కూడా వేళ చెప్పాను కదా, ఇప్పుడు పాలకులు ఎంత కష్టపడి మనం పనిచేస్తూ ఉన్నాం. మీరు కూడా ఇప్పుడు ఒక 1 kg వంకాయలు కొనాలంటే ప్రతి వంకాయని చెక్ చేస్తూ ఉంటారు, అడి తిప్పి ఇటు తిప్పి పుచ్చి వంకాయ మంచి వంకాయ అని. అంటే ఒక పూట కూర వండుకునేటువంటి 1 kg వంకాయలను కూడా మీరు అంత పుచ్చి వంకాయ మంచి వంకాయ అని చూసుకుని తీసుకునేటువంటి మీరు 5 సంవత్సరాల్లో మీ భవిష్యత్తుని, మీ పిల్లల భవిష్యత్తుని మార్చే మీ ఎమ్మెల్యేని, మీ ముఖ్యమంత్రిని ఎన్నుకునేటప్పుడు ఎందుకు జాగ్రత్త తీసుకోరు అంటే అది కూడా ఆలోచన చేయాలి. ప్రజల్లో కూడా మార్పు రావాలి. తద్వారా ఇంకా ప్రజాస్వామ్యం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ ద్వారా కూడా.